ఈ పిజ్జా అన్నది డైట్లో ఉన్న వాళ్ళకి చాలా బెటర్ ఆప్షన్. పిజ్జా క్రేవింగ్స్ తగ్గి ఇంకా ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఎన్నో ఛానల్లో వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మంచిగా ఒక రెసిపీ అన్నది షేర్ చేస్తున్నాను, టేస్టీ రెసిపీ. సో చూసేసేయండి. అదే ఓట్స్తో చేసుకుంటే పిజ్జా ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది చూసేద్దాం. దానికంటే ముందు మనం పిజ్జా అన్నది చాలామందికి ఇష్టం ఉంటుంది, చాలామందికి ఇష్టం ఉండదు. ఇష్టం ఉండే వాళ్ళకి మోస్ట్లీ డైట్ చేసేటప్పుడు బాగా క్రేవింగ్స్ అన్నవి వస్తూ ఉంటాయి. అలా అని చెప్పి బయట పిజ్జా రోల్డ్ ఓట్స్ ఉంటాయి కదా, ఆ రోల్డ్ ఓట్స్ అనేది మిక్సీ వేసుకుంటాము. అండ్ ఇందులోనే ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు కూడా తీసుకొని మిక్సీ వేసుకుంటాము. కాకపోతే అవిసె గింజలు 1 టేబుల్ స్పూనే వేసుకుంటాము. 2 పౌడర్ అనేది మిక్సీ కొట్టుకున్న తర్వాత అందులో ఉప్పు వేసుకొని ఫుల్గా బేకింగ్ సోడా 1 టీ స్పూన్, ఫ్లాక్స్ సీడ్ అనేది టేబుల్ స్పూను, ఇది వచ్చేటప్పటికి టీ స్పూన్ వేసుకుంటాం. వేసుకుని గోరువెచ్చని నీటితోటి మిక్స్ చేసుకుంటాం మొత్తం ఆ పౌడర్ని. అండ్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ చీజ్. సో ఇక్కడ నేను మోజరెల్లా కాటేజ్ చీజ్ అన్నది తీసుకున్నాను, అదన్నా వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వెజ్జీస్ ఆప్షనల్, మీరు ఏ వెజ్జీస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మనం కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెడితే కొంచెం సాఫ్ట్ అవుతుంది. గోరువెచ్చని నీళ్ళతోటి ఉప్పు, ఫ్లాక్స్ సీడ్, ఓట్స్ వేసుకొని కలుపుకున్న పిండిని దీంట్లో కొంచెం ఆలివ్ ఆయిల్ కూడా వేయాలి. అండ్ మనం ఏదైతే కలుపుకున్నామో ఆ కలుపుకున్న పిండి ఒక ప్లేట్కి పెట్టుకోవాలి కదా. పిజ్జా బేస్ అన్నది ఒక దానికి పెట్టుకుని కాల్చుకోవాలి కదా. సో అలా ఇలా ఫోర్క్స్తో గుచ్చితే ఆ పిండి అన్నది పొంగదు. మనం బేకింగ్ సోడా వేసాం కదా, సో బేకింగ్ సోడా వల్ల పొంగుతుంది కదా, అందుకని అది పొంగదు. అండ్ మన దగ్గర ఉన్న వెజ్జీస్ అన్నవి యాడ్ చేసుకోవాలి. ఏ వెజ్జీస్ ఉంటే ఆ వెజ్జీస్, మీరు ఏం తినదలుచుకుంటే అవి యాడ్ చేసుకుని చీజ్ అన్నది వేసుకోవాలి. అండ్ ఈ పిజ్జా బేస్ పెట్టడానికి డస్టింగ్ చేస్తాం కదా, అక్కడ నేను రాగి ఫ్లోర్ అన్నది డస్టింగ్ చేసుకున్నా. డస్టింగ్ చేసుకోవడం వల్ల కొంచెం అది పిజ్జా అన్నది చల్లారిన తర్వాత ఈజీగా ఆ ప్లేట్ నుంచి బయటికి ఊడొస్తుంది. కొంచెం బటర్ అన్నది రాసి రాగి ఫ్లోర్ అన్నది డస్టింగ్ చేసి ఈ పిండి దానిపైన పెట్టి ఒక పొయ్యి మీద ఒక 10 to 15 మినిట్స్ దగ్గరుండే చూసుకొని చీజ్ మెల్ట్ అయ్యేదాకా ఉంచుకొని తీసుకుని తింటే ఆప్షనల్. మీరు సాస్లో అద్దుకోవడం, కాకపోతే డైట్ ఎప్పుడు సాస్ పనికిరాదు. సో మీ ఇష్టం, ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు పిజ్జా నచ్చుతుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.